మీకు తెలుసా? ఒంగోలులో ఒక మత్స్యకారుడు చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడట. వల వేయగానే ఇంత బరువుగా అనిపించిందంట. తీరా దాంట్లో చాలా చేపలు పడ్డాయట. ఓ ఆపేసి తీసాడట. అందులోకి సడన్ గా ఒక చిన్న చేప ఎగిరి నోట్లోకి వెళ్ళిందంట. అయ్యో నా నోట్లోకి వెళ్ళింది అని చెప్పేసి తీద్దామని చెప్పి అనుకున్నంత లోపే అది చాలా జారిపోతూ ఉంటుంది కదా యాక్చువల్గా. సో స్లిప్పరీగా ఉంటది కదా. దాని గొంతులోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోగానే అసలు ఇట్లా తడపడాయించిండంట. అసలు ఊపిరాడట్లేదంట, బ్రీత్ తీసుకోవడానికి కావట్లేదంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసేసి దాని పరిస్థితి చూసేసి ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారట. తీసుకెళ్తే అక్కడ ఏంటి డాక్టర్స్ అంతా పరీక్షించి అమ్మో ఇదేదో గొంతులు ఇరుక్కుంది, తొందరగా సర్జరీ చేయాలని చెప్పేసి అన్నారంట. ఇక అవుట్ అట్లా సర్జరీ చేసేసి మొత్తానికి అక్కడ ఉన్న చేప, ఇరుక్కున్న చేపను తీశారట బయటికి. మనం చేప తినడానికే భయంతో తింటాం, ఎందుకంటే ఎక్కడ ముళ్ళు లోపలికి ఇరుక్కుతుంది అని చెప్పేసి భయంతో తింటాము. సో ఈ చిన్న చేప చూడు, బతికున్న చేప ఎంత ముప్పు తిప్పలు పెట్టింది మనిషిని. చేప వల్ల ఎన్ని ఉపయోగాలు ఉంటాయో దాని వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సినవి కూడా చాలానే ఉంటాయి. ఈ రకంగా జరుగుతుందని ఊహించాడా తను? ఏం చేశాం, మొత్తానికైతే బతికి బయటపడ్డాడు. అది ఒక మంచి విషయం. ఓకే, మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి వెరైటీ వార్తలతో వస్తున్నాను. డిఫరెంట్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాను. అన్నిటి మీద సినిమా రివ్యూ ఇస్తున్నాను, న్యూస్ చెప్తున్నాను. సో మీకు ఇంకేం కావాలంటే చెప్పండి. చలో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.